తెనాలి పినపాడులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థనారి స్వశక్తి పరివార అభియాన్ వైద్య శిబిరం జరిగింది. కౌన్సిలర్లు షేక్ ఇస్మాయిల్, బోయపాటి అరుణ ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. నోడల్ అధికారి డాక్టర్ వేముల ప్రియాంక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వేముల ప్రియాంక మాట్లాడుతూ ఈ శిబిరాలు మహిళలకు ఉద్దేశించి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. రాబోయే 10 సంవత్సరాల కాలంలో వచ్చు క్యాన్సర్ను ముందుగానే గుర్తించవచ్చని చెప్పారు. ముఖ్యంగా స్త్రీలలో గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, సర్వీస్ క్యాన్సర్ వంటి క్యాన్సర్లు రావడానికి అవకాశం ఉంటుందని, ఇది ఏ వయసులో వారికైనా రావచ్చునని, అన్ని వయసుల మహిళలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పినపాడు వైద్యాధికారి డాక్టర్ పలసపోగు హనోక్ బాబు మాట్లాడుతూ మహిళలకు అవసరమైన వైద్య సేవలను అందించటకు ఆయుష్ విభాగ వైద్యులు డాక్టర్ రావూరి మౌనిక, గైనకాలజిస్ట్ డాక్టర్ పి భార్గవి, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్, దంత వైద్య నిపుణులు డాక్టర్ సుజిత, కంటి విభాగం నుంచి వినోద్ బాబు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో తెనాలి సహాయ మలేరియా అధికారి చెరసాని ప్రభాకర్ రెడ్డి, తెనాలి శ్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారిని పూడి విజయగౌరి, మాదా సుస్వాతి, జంగం శ్యాము, శ్రీకంఠ ఉమాకాంత్, అందే బాలచంద్రమౌళి, రవికుమార్, దాసరి విజయకుమారి, కంపా సరోజిని, మైలా అప్పారావు, దీపాల శ్రీనివాసరావు, తిరువీధుల శివరామ ప్రసాద్, మున్నంగి రత్నాకర్రావు, సయ్యద్ కరీముల్లా, షేక్ రషీద్, షేక్ బాషీద్, వార్డు హెల్త్ సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అందుకే మీకు ప్రతి క్యాంప్ లో కూడాను ఇతర స్పెషలిస్టులని పెట్టినా కూడాను గైనకాలజిస్ట్ అనేటువంటి వారిని మరి ముఖ్యంగా పెడుతున్నారు, డెంటల్ వాళ్ళని మరి ముఖ్యంగా పెడుతున్నారు. స్త్రీలలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్స్ ఏంటంటే రొమ్ము క్యాన్సర్, గర్భాశయం తాలూకా క్యాన్సర్, ముఖద్వారపు క్యాన్సర్ కావచ్చు, లేదా లోపల గర్భసంచి తాలూకా కావచ్చు, గడ్డలు కావచ్చు, ఏమైనా సరే మనిషి అనే వాళ్ళు ఫస్ట్ నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే పబ్లిక్కి, మా దగ్గరకు ఒక పేషెంట్ వస్తారు. ఎప్పుడైనా ఒక పేషెంట్ వచ్చి నాకు గుండెలో నొప్పిగా ఉంది, చెయ్యి జాలేస్తుంది, ఇదంతా లాగుతుంది, ఇది గ్యాస్, నువ్వు గ్యాస్ ఇంజెక్షన్ చేయి అంటారు. అర్థమైందా? అదేంటంటే వాళ్ళు వాస్తవానికి ఫస్ట్ డైజెస్ట్ చేసుకోరు. వాళ్ళ పర్సెప్షన్ ఏంటంటే ఏదన్నా పెద్ద రోగం అనేది మనకి రాకూడదు, అది బయట ఉన్నా సరే అది బయట పడకూడదు, మనకి రాదు, ఆ ఇదిలోనే ఎప్పుడు ఉంటారనమాట. అది గ్యాస్, గుండె నొప్ప ఏంటి అనేటువంటిది నిర్ధారించుకోవాలి. బాబు కొంచెం ఈసీజీ టెస్ట్లు కావచ్చు, ఎక్కువ టెస్ట్లు కావచ్చు, ఇవి చేయించుకోండి, ఇలా గుండె నొప్పి ఇట్లా లెఫ్ట్ హ్యాండ్కి కొంత పాకుతుంది అన్నప్పుడు మేము చెప్పినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయట్లా. కాదండి, నాకు అలాంటి మా ఇంట్లో వంట లేవు అలాంటి రోగాలు, అసలు మీరు ముందు గ్యాస్ ఇంజెక్షన్ చేయండి, నాకు గతంలో కూడా వచ్చింది, నాకు గ్యాస్ ఇంజెక్షన్ చేస్తే తగ్గిపోయింది. 3వ రోజు ఆ పేషెంట్ మేము కోల్పోవడం జరిగింది. రిపీటెడ్ గా 3 days స్ట్రోక్ రావడం జరిగింది. ఆ నొప్పిని అతను గ్యాస్ నొప్పి అనుకుంటున్నాడు, ఆ జెల్సిల్ టాబ్లెట్లని, ఆ సిరప్లని, అవన్నీ తాగుతున్నాడు.